హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారిగా మై హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులు 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అనేసి చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. సో కొత్త ఏడాదిగాను మరి ఇక్కడ ఒక ఆఫర్ అయితే పెట్టడం జరిగిందండి. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ 50 రూపీస్కే ఇస్తున్నాము. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం అభ్యర్థులకు ఇక 200 కాదండి, కేవలం 100 రూపీస్కే ఇస్తున్నాము. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పీడిఎఫ్స్ 200 రూపీస్కే ఇస్తున్నామండి. సో ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆఫరు. అయితే మీరు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే ఫోన్పే రిసిప్ట్ కనుక ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి పంపిస్తే పీడిఎఫ్స్ పంపిస్తాము. కేవలం వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి సార్. అయితే విషయానికి వస్తే మరి కొత్త సంవత్సరంలో దాదాపుగా ఇటు చూసుకున్నట్లయితే పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి 14,000 పోస్టులతో భర్తీతో పాటు అటు విద్యుత్ సంబంధించినటువంటి శాఖలతో పాటు అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి కూడా మనకు ఏదైతే సంక్రాంతి తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో నిన్ననే డీజీపీ గారు దీనికి సంబంధించినటువంటి శివధర్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఏం చెప్పారు? మరో 15 రోజుల్లో 15 డేస్లో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది నోటిఫికేషన్ సంబంధించినటువంటి విడుదల చేస్తామనేసి చెప్పడం జరిగింది కదా. సో 2 ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు మేము భర్తీ చేస్తాము అనేసి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అటు గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులతో పాటు ఇటు విద్యుత్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ వచ్చే అవకాశం కనబడుతుందండి. సో మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రావంటే వస్తాయండి. మిగతా సంబంధించినటువంటి డిఎస్సి అయినా సరే, మిగతా సంబంధించినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 1 మిగతా సంబంధించినటువంటి లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే అవన్నీ కూడా మనకు సంక్రాంతి తర్వాత వచ్చే నోటిఫికేషన్లు ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఏదైనా సరే ప్రభుత్వము ఇక్కడ పంపించేటటువంటి ఏదైతే ప్రపోజల్ బట్టి మేము దీనికి సంబంధించినటువంటి తర్వాత ప్రాసెస్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము అనేసి కూడా ఈరోజు క్లియర్ కట్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. దాదాపుగా 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు సార్. దాదాపు 2 ఏళ్ల నుంచి లక్షల మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు అనేసి సుమారుగా 14,000 స్టైఫెండరీ క్యాడెట్ కానిస్టేబుల్తో పాటు ఇతర యూనిఫామ్ సర్వీస్ కానిస్టేబుల్ భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు పెట్టామనేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. గతంలోనే 2018లో 16,000కు పైగా ఉద్యోగాలు, అదేవిధంగా మరి 2022లో 17,000 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలయ్యారనేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. సో ఈరోజు ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ముందుగా డిసిషన్ తీసుకునడానికి కారణం ఏంటిది అంటే తెలంగాణలో దాదాపుగా 2022 నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు సార్. ఇప్పుడు 2026 వస్తుంది సార్. 2026 దాదాపు 4 ఇయర్స్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ లేని తరుణంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తుంది సార్. దీంతో సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా రాబోతుందండి. దాదాపు కూడా గతంలోనే మనం చూస్తూనే ఉంటాం, త్వరలో ఇస్తాం 40,000 50,000 అని చెప్పారు కదా. ఈసారి మాత్రం దాదాపుగా ఖచ్చితంగా భారీ దిశగా ఈ యొక్క కొలువులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నిస్తుందండి. ఏదైనా సరే ఈ 14,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రంగం అయితే సిద్ధంగా అవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కూడా మరి ఎక్కువగా కనబడుతుంది. 2 ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురుచూపులు, ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. సిబ్బంది కొరత పెరిగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ముందుగానే స్పందించి మరి ఎటువంటి రియాక్షన్ తీసుకోబోతుంది అన్న దానిపైన చూడాలి అండి. సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మనకు దాదాపుగా కొత్త ఏడాదిలో కొత్త జాబ్ క్యాలెండర్తో నోటిఫికేషన్ ఇవ్వాలన్న సంగతి మరి ప్రజలు యొక్క నిరుద్యోగులకు ఒక ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రయత్నించడం జరుగుతుంది అండి. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.